హలో ఆల్, ఈ వీడియోలో ముగ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఏ స్పై మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా అని చెప్పను కానీ 1 వీక్ అయిపోయింది బ్రో. ఐ థింక్ వచ్చి జీ5 లోకి ఈ మూవీ రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి ఇది ఒక సిరీస్ ని మూవీ కింద కట్ చేసినట్టున్నారు. IMDb లో చెక్ చేస్తే 2022లో ఒక సిరీస్ ఉంది 8 ఎపిసోడ్లు అని చెప్పేసి చూపిస్తుంది. బట్ జీ5 లోకి వెళ్ళి చెక్ చేస్తుంటే సిరీసే లేదు, మూవీ కట్టే ఉందని చెప్పేసి ది మూవీ అని చెప్పేసి ఉందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఆ సిరీస్ ని మూవీ కింద కట్ చేసినట్టున్నారు. నేనైతే ఆ సిరీస్ చూడలేదు, డైరెక్ట్ గా ఈ మూవీ చూడడం జరిగింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో మన ఇండియన్ అఫీషియల్స్ తనని పాకిస్తాన్ లోకి ఒక స్పై కింద అయితే పంపుతారు. అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇండియాకి పంపించాలి అండ్ ఇండియా మీద జరగబోయే అటాకులు గట్రా ఆపాలని చెప్పేసి. సరే అని చెప్పి మనోడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే యాజ్ ఇట్ ఈస్ ఉంది బ్రో. చాలా మూవీస్ లో ఏదైతే మనం ఈ స్పై మూవీస్ చూస్తాము, స్పై సిరీస్ చూస్తాము, సేమ్ అదే టెంప్లెట్, ఏం మారదు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంచుకోవడము, వాడు అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడము, పాకిస్తాన్ వాళ్ళకి డౌట్ రావడము, క్లైమాక్స్ వరకు లాగడం సాగదీయడం, ఇదే ఉంటుంది. ఏం ఉండదు, కొత్తగా అయితే ఏం లేదు. ఇప్పుడు దీన్ని అంత అత్యవసరంగా జీ5 మూవీ కింద కట్ చేసి ఎందుకు వదిలేడు కూడా నాకు అర్థం కాలేదు. అంటే అంత గ్రిప్పింగ్ మూమెంట్స్ ఏం లేవు. 1-2 మూమెంట్స్ మనోడు దొరికేస్తాడా అన్న టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ కాసేపటి తర్వాత దొరికేస్తే దొరికేనే లేరా బాబు, ఏదో ఒకటి చేసుకోమని కానీ అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే ఎగ్జాస్టెడ్, అసలు చాలా డ్రామా స్లోగా వెళ్తుంది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అసలు హీరో ఎందుకు ఉన్నాడో కూడా అర్థం కాలేదు బ్రో నాకు అక్కడ. అంటే అంతకు ముందే ఒక 2-3 ఏజెంట్లు వెళ్తారు, చచ్చిపోతారు. ఆ తర్వాత మనోడు హీరోని పంపుతారు. బట్ హీరోని ఎందుకు పంపించారు అన్న దానికి రీజనింగ్ అయితే ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అసలు వర్కౌట్ అవుతుంది. మనోడు అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ లా కూడా అనిపించడు అసలు. అండ్ ఈవెన్ చాలా వరకు కూడా రొటీన్ టెంప్లెట్ కమర్షియల్ యాంగిల్ క్రియేట్ చేస్తారు ఆ లవ్ స్టోరీ ఇదంతా కూడా. సో అక్కడికి వెళ్ళి చేసి విధానం గానీ, మనోడు డీలింగ్ చేసే విధానం, అప్పటికే వాటి మీద చాలా డౌట్లు ఉంటాయి అందరికీ. అంత డౌట్లు ఉన్నప్పుడు కూడా ఈ పార్టీ పట్టుకుని వేసేయాలి కానీ ఎందుకు అలా సాగదీస్తూ తీసుకెళ్తూ ఉంటారు. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు ఆ డ్రామా అంతా కూడా. చాలా రొటీన్ గా అనిపించింది, చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇది 2022 సిరీస్ నే కట్టకిన్ చేసి మూవీ కింద తీసుంటే గనక నిజంగా అవుట్డేటెడ్. నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఇండియా పేట్రియాట్ మూవీ సిస్టమ్ మాకు ఎన్నిసార్లు వచ్చినా సరే కానీ స్పై మూవీస్ చూస్తాము మేము అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.